నాయుడు కొడుకు పుట్టినప్పుడు చంద్రబాబు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వేమన్నా పుడితేనే ధనవంతుడివా, అవినీతి పరుడు కాదా? నీ అవినీతి దేశం అంతా తెలుసు. ఈరోజు ఇండియాలోనే అధిక ధనవంతుడు నువ్వు, నీ బినామీలు రాష్ట్రం అంతా ఉన్నాయి. నీ పోగోతో రేపు జగన్ 2.0లో జగన్మోహన్ వస్తాడు. ఈ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగ దైవం ఇప్పుడే చూసాం ఎంత కళగా ఉన్నాడు ఆయన. ఆ కళ జగన్మోహన్కి ఇచ్చి ఈ వెంకటేశ్వర స్వామి నిన్ను తప్పకుండా జైలు పంపించే రోజు ఖచ్చితంగా వస్తుంది. కనిపెట్టుకొని ఉండాల్సిందిగా ఈ ఎగిరిపడే కూటమి నాయకులు కూడా చెప్తున్నా. మీ ఉడత బెదిరింపులకి, తాటాకు చప్పులకి, మీ బెదిరింపులకి పారిపోవడం ఇప్పుడు వైసీపీలో ఎవరు లేవు. తాటాకులు పుల్లాకులు అన్నీ వెళ్ళిపోయినాయి. మీరందరూ వెళ్ళిపోయారు. రేపు మళ్ళా మా కాళ్ళు పట్టుకునే దానికి మీరు అప్పుడే దొడిదాళ్ళు ఎదుగుతున్నారు. మీ దొడిదాళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారో, ఎక్కడెక్కడ ఎదుగుతున్నారో అన్నీ కత్తిరిస్తాం. మీ తోక కత్తిరించే మిమ్మల్ని ఈదులో నిలబెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందని తెలియజేస్తూ ఈ వెంకటేశ్వర ఆశీస్సులు జగన్మోహన్ గారి కుటుంబానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై జగన్. ఇంకా మాట్లాడుకో. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.